సమయం ఇచ్చిన జోషికిని చెన్నై గారి ప్రత్యేక వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవాదేవి
అండి. వస్తుందండి ఎవరికైనా కష్టపడకుండా? రాదు. మనం చెమట ఊచి పని చేస్తే, కష్టపడితే, చెమట ఊచితే మనకు ఆహారం అనేది వస్తుంది. హల్లెలూయా. ఒకసారి ఆ వచనం చదవండి. 17 వచనం, 3 అధ్యాయం 17 వచనం. నీకు మొలిపించును, దాని పంట తిందువు. నీవు మొన్నైపోదు చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ నేల నుండి చేరేంత వరకు నీ ముక్క క్రాంతి చెమట కారి నీ ఆహారం తిందువు. మనం కష్టపడింది ఆహారం రావట్లేదంటే మనం దేవుడు చెప్పిన అతిక్రమాలు చెయ్యొద్దన్నాడు ఆదామావల్ని. వాళ్ళు పాపం చేశారండి. మనం కూడా కొన్ని కొన్ని అతిక్రమాలు చేస్తాం, దేవుడి విరుద్ధంగా పాపం చేస్తాం. పాపం చేయడం ద్వారా ప్రతిఫలం ఏంటంటే మనకి చెమట ఊర్చి కష్టపడి పనిచేసి తింటున్నాం. అంటే ఏ రోజు కూడా ఆ రోజుకి అంటారు. హల్లెలూయా. మనం చేసుకున్నదంతా ఈ రోజుగా సరిపోతుంది, మిగతా రోజులు మళ్ళీ పనికి వెళ్ళాల్సి వస్తుంది. హల్లెలూయా. అలాగే ఆదామావులు ఏం చేస్తారంటే దేవుడు ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమించడం ద్వారా పాపం అనేది వచ్చింది లోకానికి. అలాగనే నోవాహు ఉన్నాడు. నోవాహు గారు ఏంటంటే 5వ అధ్యాయం చూసినట్లయితే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, అంటే ఇక్కడ చాలామంది పాపం చేసి నశించిపోతున్నారని దేవుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. 11వ వచనం చూసినట్లయితే, భూలోకంలో దేవుడి సన్నిధి చెడిపోయిండును, భూలోకం బలస్కారంతో నిండియుండును. 11, 12 వచనాలండి. పన్నెండు వచ్చిన చదవండి. పదమూడు వచ్చిన కూడా దేవుడు నోవాహుతో సమస్త చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఎవరికంటే నీతిమంతుడు నోవాహు గారండి. నోవాహు గారి ద్వారా కుటుంబం సంతానం ఏర్పాటు చేశాడు. ఎప్పుడంటే ఆదామావులు పాపం చేశారు. పాపం చేసి ఏమైనాడంటే పాపం పెరిగిపోయిన దేవుడు ఇంక తట్టుకోలేక చూడు నా నరుల్ని నా స్వరూపమందు నా పోలిక చొప్పులే చేసుకున్నాడండి దేవుడు. ఆయన నాశకరంధ్ర జీవాయిని ఊదగా నరుడు జీవాత్మ అయినండి. దేవుడు పోలికలో దేవుడి స్వరూపంలో మనం చేసుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళు నీతిమంతులుగా నాకు ఇలా జీవిస్తారు అని ఆశపడ్డాడు. మనం ఏం చేస్తుంటే ఆదికాండ గ్రంథంలో ఆదామావులు మన పితరులు పాపం చేసి దేవుడి మహిమను కోల్పోయారండి. అయితే వాళ్ళు ఏంటంటే తప్పు చేసామని వాళ్ళ పాపం వచ్చిందండి. హల్లెలూయా. అలాగనే తర్వాత ఇంక దేవుడు అనుకున్నాడు ఇంక వీళ్ళని నశించేయాలి, వీళ్ళ వల్ల నాకు పాప భారం ఎక్కువైపోతుందని వీళ్ళు ఏం చేస్తారంట నోవాహు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని జలప్రయాణం రప్పిస్తాను, వీరందరినీ నాశనం చేస్తాను అన్నాడని. ప్రియమని దేవుడు పెట్టారు. హల్లెలూయా. ఏమన్నారంటే అంటే జలప్రయాణం ద్వారా వీళ్ళని తుడిచివేస్తాను, నాకు వీళ్ళు పాపం చేస్తున్నారు, నా తండ్రి మహిమ పోగొడుతున్నారు, దేవుడికి రావాల్సిన మహిమతో పోతుందని తుడిచిపెట్టేశాడు. హల్లెలూయా. నోవాహు గారి సంతానం ద్వారా మనం వచ్చామండి. అలాగనే మనం మళ్ళీ కొన్ని విషయాలు పాపం చేస్తూ వచ్చాం. అలా అయితే యేసుప్రభు వారు ఏమన్నాడు, 53 అధ్యాయం అతను దౌర్జన్యం బట్టి అతను గాయపరచబడిను. మరణం మన నిమిత్తమే పొందాడండి. ఆయన ఏ పాపం చేయలేదండి. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా కొనివేయబడ్డాడు. హల్లెలూయా. రోమపత్రిక 4వ అధ్యాయం 25 వచనం చూసినట్లయితే మన అపరాధం నిమిత్తం అప్పగించబడి ఉన్నాడండి దేవుడు. ఇక్కడ చూసినట్లయితే మన రోమా 4:25 వచనం.
ఉమ్. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగించబడి మన నీతిమంతులు తీర్చబడికే లేపబడును. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగించబడ్డాడండి. యేసుప్రభు వారు ఏంటంటే మన అపరాధం నిమిత్తమే అప్పగించబడ్డాడు. ఎవరికి? మనుషులకి అండి. నీతిమంతులుగా తీర్చబడి లేపబడ్డాడు. ఆయన 3 దినాలు అయిన తర్వాత తిరిగి లేపుతాను అని తెలియపరచబడ్డాడు. హల్లెలూయా. మీ దగ్గర చిన్న సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఒక తాడి చెట్టు ఉందండి. ఒక తాడి చెట్టు ఉంది. తాడి చెట్టు ఏరు మీద ఏంటంటే ఒక ఏం గింజ అంటే మర్రి చెట్టు గింజ పడ్డదండి. మర్రి చెట్టు గింజ పడితే మర్రి చెట్టు గింజ ఏమైందంట, కొన్నాళ్ళకి బ్రో నువ్వు ఎక్కడ ఉన్నావేంటి అన్నాడంట. ఎవరు? తాడి చెట్టు. తాడి చెట్టు అంటే అప్పుడు ఈయన అన్నాడంట, బ్రో నన్ను ఏంటంటే నీడ కాచుకోవడానికి తాడి చెట్టు కింద ఉన్నది విత్తనం, ఆ రాయి చెట్టు విత్తనం. రాయి చెట్టు విత్తనం అలా అనగానే కొన్నాళ్ళు ఉన్నది. చిన్న మొక్క వేసిందండి. చిన్న మొక్క వేసింది. ఆ చిన్న మొక్క ఏమైందంట, కొన్నాళ్ళకి ఏంటి బ్రో ఇంకా వెళ్ళవా, వర్షాకాలం వెళ్ళిపోయింది కదా ఇంకా వెళ్ళవా అన్నది. అంటే అప్పుడు అన్నాడు, బ్రో నేను కొంతకాలం ఉందనుకుంటున్నాను, ఇక్కడే నీడబా ఉంది నాకు ఇక్కడే బాగుంది అన్నాడంట. బ్రో ఏంటి నీలో కొంచెం మార్పులు వస్తున్నాయి ఏంటి బ్రో అన్నాడంట తాడి చెట్టు. ఈయన అన్నాడంటే ఏం లేదు బ్రో నేను ఇక్కడ బాగుంది అని. అది ఏమైందంట, ఏం చెట్టు అండి? మర్రి చెట్టు అండి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న విత్తనం అనుకున్నాడు ఎవరు? తాడి చెట్టు. చిన్న విత్తనం అనుకున్నది కానీ అది పెద్ద వృక్షం అయిపోయిందంట అండి. దానిలో ఫలించింది. ఇప్పుడు మనం కూడా అంతే. మనం అనుకుంటాం పాపం చిన్నదే కదా, పాపం చిన్నదే మనం చేసింది, పెద్ద తప్పు కాదు, చిన్నదే చేసాం. ఆ కొంచెం చిన్నది మళ్ళీ అలా కొంచెం 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 అలాగే పాపం పెద్దదైపోతుంది. హల్లెలూయా. మనకు తెలియదు, మనకు చిన్న పాపమే కదా, అబద్ధం మాట చిన్న పాపమే చేస్తాం. మన దేవుడు పెద్ద ఏది పాపం చేయలేదు కదా, నరాజ్ చేయలేదు కదా అని అనుకుంటాం. కానీ ఏంటంటే మన చిన్న పాపమే పెద్ద అతిక్రమాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఆదామవ్వలు తినకూడదన్న ఫలాలు తినటం వల్లే పాపం వచ్చిందండి. హల్లెలూయా. అయితే మన అపరాధ నిమిత్తం అతను అప్పగించబడి ఉన్నాడు. దేవుడు అంటే అండి ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టారండి. ఓటు తక్కువ 39 అండి. 40 దెబ్బలు కొడితే ఎవరు బ్రతకరండి, చనిపోతారు. 40 దెబ్బలు కొడితే మనిషి బ్రతకడండి. 39 కొరడా దెబ్బలు తిన్నారు. ఎవరి కోసం? మన నిమిత్తం. మనం ఇవాళ మన స్వస్థత కలుగుతుందంటే దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఏంటి? అది దేవుడి మందికి వస్తుంది, స్వస్థత వచ్చిందండి. ప్రియా దేవుడి బిడ్డలారా, ఏంటంటే నేను ఎవరికి సాక్షిని చెప్పుకోవాలా, కానీ నా సాక్ష్యం ఏంటంటే నేను చాలామందికి చెప్పేవాడిని మందులు వాడుతూ నాకు హెల్త్ బాగుంటుంది కదా ఆరోగ్యపరంగా. నేనైతే ట్యాబ్లెట్లు మింగివ్వండి. నేను అనుకున్న ప్రభావ నిజంగా నీ మందులో స్వస్థత ఉంది నాకు తెలుసు, నువ్వు నీ ద్వారా నేను పొందిన దెబ్బల వల్ల స్వస్థత పొందుతుంది అన్నావు కదా ప్రభావ, మరి నీ ట్యాబ్లెట్లు మానేస్తాను, నువ్వే పరమ వైద్యుడు నాకు అని నేను దేవుడి మీద ఆ దేవుని ఆధారం చేసుకుని మానేస్తానండి. హల్లెలూయా. దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడండి. నేను ఒకటే తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నేను ఫుల్ టైం సేవలో నీ పరిచర్యలు ఉన్నాను, నువ్వు నా పని చెయ్యి, నేను లోకం వైపు నుంచి చూడలేదు, ఇప్పుడు నా నిమిత్తం నువ్వు స్వస్థత కావాలి, నీ నిమిత్తం నీ మందులో స్వస్థత పొందుకోవాలి, నేను నీ ఒక్క సాక్షిగా నేను నిలబడాలని నేను దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు మంచి ఆగిచ్చాడండి. హల్లెలూయా. అయితే 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే చదవక్క. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే మన పాపం నిమిత్తం చనిపోయి క్రీస్తు జీవించినట్లు ఆయన తన శరీరం మన పాపములు మ్రాను మీద మోసుకునేను, అతను పొందిన గాయం చేత మన స్వస్థత కలిగిందండి. ఆయన అంటే మన నిమిత్తం ఏమైందంట, మన పాపాలు మోసాడండి, పాపాలు మోసి శిలువ మరణం పొందాడండి. ఆయన పొందిన గాయం చేత మనకి ఏం కలిగింది? స్వస్థత కలిగించున్నది. చాలామంది మందిరంకి ఎందుకు వస్తారంటే స్వస్థత కోసం వస్తారు, ఆరోగ్యం కోసం, నెమ్మది కోసం.
ఎక్కువగా స్వస్థతకి వస్తారు. ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుంది, మనం దేవుడి మందిలో స్వస్థత కలుగుతుంది అని మనం ప్రతి ఒక్కరూ మనం అనుకుంటాం ఏంటంటే ప్రతిదీ దేవుడి మందిలో మేలు ఉన్నాయండి. హల్లెలూయా. మనకు స్వస్థత ఎందుకు ఎలా వస్తుందంటే యేసుప్రభు వారి శిలువ మరణం ద్వారా మనకి స్వస్థత కలుగుతుందండి. మనకు స్వస్థత అనేది ఉండదు. లేకపోతే ఏంటంటే దేవుడు ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుందండి. దేవుడు ఒక్క రక్తం ద్వారా మనకి విడుదల పొందుతాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనం ఈ దేవుడు దగ్గర మన సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి, ప్రభువా నా కొరకు నువ్వు శిలువ మరణం పొందావు, నేను పొందాల్సిన దెబ్బలు నువ్వు పొందావు ప్రభు, నా పాపాల నిమిత్తం చనిపోవాలి, కానీ ఏంటంటే నువ్వు నా శిక్ష నీ మీద భరించు, మన వ్యసనం భరించాడు. మనం చేసిన ప్రతి పాపాన్ని, చేతితో చేసిన పాపాన్ని, కంటితో చేసిన పాపాన్ని, నోటి ద్వారా చేసిన పాపాన్ని ఎవరు భరించారు? యేసు ప్రభు వారు భరించారండి. అయినా తండ్రి ఎలా అయితే కుమారుడి మీద ఎంతైతే జాలి కలికలను చూపిస్తాడు, అలాగే మన దేవుడు కూడా ఏం చేశాడంట, ఎవరి మీద చూపించారు? మన మీద జాలి చూపించాడు. యేసు ప్రభు వారు చాలా సిలువ మోసాడండి, సిలువ మోసాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, అపహాసించారు. ఆయన్ని చాలామంది ఏమన్నారంటే నిన్ను ప్రవచించిన నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించమన్నారు, హేళన చేస్తారు. హేళన చేసి చాలా అపహాసించారు. నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకోవాలని చాలామంది అన్నారు, నువ్వు దేవుడు కదా అని అంటారు. కానీ దేవుడు ఏంటంటే ఆయన మరణం పొందకపోతే మన స్వస్థత అనేది ఉండదండి, మనకి పాపం నుంచి విడుదల అనేది ఉండదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం యేసు ప్రభు వారు దేవుడైతే చాలామంది డౌట్ ఉంటుంది. నేను అనుకున్నాను అయితే దేవుడైతే రక్షించుకోవాలి కదా మరి ఆయన అని నేను అనుకున్నాను. నాకు ఇప్పుడు బైబిల్ చదవటం ద్వారా ఏమిటంటే దేవుడు నిజంగా ఆ రోజే శిక్ష పొందకపోతే మనం ఈరోజు పాపంలో చనిపోదు, మనం ఈ లోకం బ్రతుకుంటామండి. అయితే ఆయన తన శరీరం మాని మీద మన పాపంలో మోసుకొని పోయాను. హల్లెలూయా. ఒకసారి చూద్దామండి, 22 వచ్చిన చదవండి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. అంటే 1 పేతురు 2:22 వచ్చిన ఆయన పాపం చేయలేదంటండి. యేసుప్రభువు పాపం చేయలేదు. యేసుప్రభువు ఏమన్నా నాలో పాపం ఉంది ఎవరన్నా నిరూపించగలరా అని అన్నారు. అయితే ఆయనలో పాపం లేదు, ఆయన ఏ నోట కప్పడం లేదంటే, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కప్పడం లేదంటండి. 23 వచ్చి ఆయన దూషింపబడి ఉన్నట్లు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టుకు బెదిరింపక న్యాయం తీర్పు తీర్చుటకే దేవుడు తాను అప్పగించుకొనను. ఈయన యేసుప్రభువు ఏం చేస్తారంటే తాను ఎవరికి అర్పించుకున్నారు? దేవుడికి బలియాగంగా అయిపోయాడండి. హల్లెలూయా. ఇప్పుడు మనిషి పాపం పోవాలంటే, హిందూ సాంప్రదాయంగా వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే, చాలామంది గొర్రెల్లో మేకల్లో ఒక్క రక్తం ద్వారా ఇస్తారు, అట్ల వల్ల పాపం క్షమాపణ దొరకదండి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ దొరుకుతుంది. అంటే ఈయన ఏమనుకున్నాడంటే యేసు ప్రభు వారు ఏమనుకున్నాడు, నేను తండ్రికి నా మరణం ద్వారా ప్రతి మానవుడి పాపాన్ని కడిగి పవిత్రపరచాలి, నా మరణం ద్వారా నీతిగా నా ప్రజలందరూ నీతిగా జీవించాలని దేవుడు ఆశించాడు. హల్లెలూయా. ఆయన మన కోసం ఎన్నో బాధలు పడ్డాడు, వెండి నెలకి అమ్మబడ్డాడు, ఆయన సిలువ మోసాడండి, 3 దినాల తర్వాత లేపబడ్డాడు. గల కారణం ఏంటంటే మన నిమిత్తమే చనిపోయాడు. ఆయన ఎంత కష్టపడ్డాడంటే సిలువ మనం అనుకుంటాం సిలువ అంటే చాలా బరువు అంటే అది, మేకులు కొట్టించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చాలా వ్యాధిని హింసించారండి దేవుని. అవన్నీ అపహాసం మన కోసమే. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5 ఎఫెసీలు 5:2 హల్లెలూయా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన నుండుటకు మన కొరకు తాను దేవుడికి బలిగా అర్పించుకొనెను. అయితే ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు దేవుడు మనల్ని తాను దేవునికి అర్పించుకున్నాడండి. హల్లెలూయా. అలాగను మీరును ప్రేమ కలిగి నడుచుకునేది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు. మన మందిరంకి వస్తున్నామని మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలండి.
యేసుప్రభు వారు చేసినది ఏంటంటే ప్రేమ. అంటే మనం పాపం చేయలేదు, కానీ మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మన పాపాలన్నీ ఆయన సిలువ మీద మోసాడు కాబట్టి ప్రేమ చూపించాడు. అర్థమైందండి? మనకు దేవుడి మీద ఒక ప్రేమ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇతరులని ప్రేమించాలి. హల్లెలూయా. ఇక్కడ మన ప్రేమ కలిగి నడుచుకోవాలి అన్నాడు. మనం ఏం చేయాలి? ఇతరులను ప్రేమించాలి. దేవుడు మనం సిలువ మరణం పొందాల్సిన మనల్ని దేవుడు ఎలాగైతే సిలువ మరణం మొయ్యకుండా మనల్ని ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా ఏం చేయాలంటే ఇతరులను ప్రేమించాలి. ప్రేమించడం ద్వారా దేవుడు ప్రేమ వెల్లడిపరుచున్నామండి. హల్లెలూయా. అయితేని మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. అలాగా దేవుడు మన మీద ప్రేమ చూపించాడు కాబట్టి సిలువ మరణం పొందాడు. ప్రేమ చూపించాడు కాబట్టి 39 కొరడా దెబ్బలు తిన్నాడు. హల్లెలూయా. అలాగనే ఆయన మీద ఎన్నో నేరాలు మోసారు. ఈయన అబద్ధికుడు, ఈయన దేవుడైతే రక్షించుకోవడానికి చాలామంది ఎన్నో మాట్లాడినారు. అవన్నీ ఎవరి కోసం అంటే మన గురించే దేవుడు యేసుప్రభు వారు సిలువ మీద సహించాడండి. మనం ఒకవేళ అంటే ఎవరు ఏదన్నా మనల్ని బాధపరిచి మనల్ని ఏదైనా కించపరిచిన మనం ఏం చేయాలంట? దేవుడు ఎలా అయితే సహించాడో మనం కూడా అలాగే సహించాలి. హల్లెలూయా. మనం ఏంటంటే దేవుడు ఎలా అయితే ఈ లోకాన్ని తగ్గించుకున్నాడు. ఒకవేళ అంటారు దేవుడిలోకి వచ్చిన తర్వాత కొంతమంది అంటారు ఏమనంటే, నువ్వు దేవుడు పెట్టవు కదా, ప్రార్థన చెయ్యి, నీ దేవుడు నిన్ను బ్రతికెత్తాడా అని అంటారు. బ్రతికెత్తాడు అని నేను ఎక్కడన్నా కబద్దా చేస్తాను, ఎక్కడన్నా ప్రార్థన చేస్తే సవాలుగా చేస్తాను. హల్లెలూయా. అయితే మనకేంటంటే మనం ఏంటంటే దేవుడు ఎలా అయితే ప్రేమ చూపించాడో మనం ఏం చేయాలి? ప్రేమ చూపించాలండి. ఎవరన్నా ఎన్నో మాట్లాడతారు, తిడతారు, కొడతారు, కానీ మనం పట్టించుకోకూడదు. మా అమ్మగారు అయితే సేవ నిమిత్తం అన్నారు ఒకసారి, అమ్మా నువ్వు ఈ రోజు నుంచి నువ్వు రక్షణ పొందినావు కదా, మరి రక్షణ పొందితే నువ్వు మరి మాత్రం దేవుడికి అర్పించుకుంటున్నావు. మరి ఆ రోజుల్లో అయితే ఎవరినన్నా చిన్న మాట అంటే కొట్టేసేవాడు. ఈ రోజుల్లో మరి దేవుడు ప్రేమ కలిగి ఉండాలి, మరి ఇతరులని క్షమించేవారు ఉండాలి. ఎవరన్నా ఏదన్నా కొట్టినా తిట్టినా నువ్వు భరించాలి. దేవుడు యేసుప్రభు ఎలా అయితే భరించారో అలాగనే నువ్వు కూడా సహించాలి. ఎవరన్నా ఏదన్నా కూడా నువ్వు తిరగబడకూడదు. మరి సరేనమ్మా అన్నాను. నేను ఇప్పుడు ఇంకెవరు ఏమన్నా కూడా నేనేం బాధపడ్డాను. ఇంకా అంటే నేను అనుకున్న దేవుడు మన రూపమందు మనం దేవుడు ఎలా ఉన్నాడో అదే రీతిగా మనం కూడా ఉండాలండి. దేవుడు ఎదిరించలేదండి, మనం ఏం చేయాలంటే ఎదిరించకూడదు. హల్లెలూయా. అప్పుడు ఒక మాట నాకు రక్షణ పొందే ముందు నేను జ్ఞాపకం వచ్చిందండి. నేను ఇప్పుడు కూడా అదే జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటంటే నేను దేవుడు ఈ లోకంలో ఎట్టి రీతిగా ఉన్నాడో అట్టి రీతిగా మనం కూడా ఉండాలండి. హల్లెలూయా. అలాగనే మనం అయితేని ఆయన అంటండి ప్రేమ చూపించాడండి, సిలువ మీద ప్రేమ చూపించాడు. మనం ఏం చేస్తారు? ప్రేమ కలిగి జీవించాలి. అలాగే యెషయా గ్రంథం 53:10 చూసినట్లయితే, యెషయా గ్రంథం 53:10. హల్లెలూయా. అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను, ఆయన అతనికి వ్యాధి కలుగజేస్తాడు. అంటే దేవుడికి అంటే తండ్రి అయిన దేవుడికి యేసుప్రభు వారు అంట బలిగా వెళ్ళాలని ఇష్టపడ్డాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు ఆశించాడు. కుమారుడైన యేసుప్రభు వారు శిక్ష పొందాలి. అంటే నా ప్రజలు ఇలాగ నశించిపోతున్నారు, వారి వ్యాధి నుంచి బాధ నుంచి విడుదల పొందాలి, వారి పాపం నుంచి వాళ్ళు మోక్షాన్ని ప్రవేశించాలి. మనం ఇవాళ రక్షణ పొందామంటే మన దేవుడు ఒక పరలోక రాజ్యంలో చేరుతాడని. మనం ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ రక్షణ పొందామంటే మనం అనుకుంటాం పరలోక మోక్షం చేరుతున్నామంటే గల కారణం ఏంటంటే దేవుడు ఒక రాజ్యంలో ఉండాలంటే నిజమే యేసుప్రభు ఒక రక్తం ద్వారా మనం నీతిమంతులు తీర్చబడతామండి. హల్లెలూయా. అతడు దీర్ఘాయుష్మంతుడు యెహోవా ఒక ఉద్దేశమైన అతడు సఫలమగును. అయితేనే అతని వల్ల సఫలమైంది. అంటే ఎవరి వల్ల? యేసుప్రభు వారి వల్ల సఫలమైంది. యెహోవా ఉద్దేశం అంటే అండి యేసుప్రభు వారు వచ్చి కొంతకాలానికి ఆయన సిలువ మరణం పొందుతాడు, 39 కొరడా దెబ్బలు తింటాడు. ఆయన మరణం ద్వారా
పాప క్షమాపణ కలుగుతుందని తండ్రి అయిన దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడంటండి. మన నిమిత్తం మనం చేసిన పాపాల నిమిత్తం తండ్రి అయిన దేవుడు ఏం చేస్తారంటే యేసు ప్రభువారిని ఈ లోకాన్ని పంపి మానవ రూపంగా కన్య గర్భమంది పుట్టించి ఆయన మళ్ళీ చనిపోవాలి, తిరిగి మూడు దినాల తర్వాత లేపబడాలని వాక్యాలు ఉన్నాయండి. హల్లెలూయా. అలాగని మనం అంటే యేసు ప్రభువారిని చాలా చిత్రహింసలు పెడతారని ముందుగా చెప్పాడు. అలాగే యేసు ప్రభువారు ఏంటంటే తాను తగ్గించుకున్నాడండి. తగ్గించుకున్నటువంటి దేవుణ్ణి నేను తప్పించుకోవచ్చు. కానీ ఏంటంటే ఆయన పాపం చేయలేదు. కానీ ఏంటంటే మన పాప దోషాలన్నీ ఆయన భరించాడండి. మనం అనుకోవచ్చు చిన్న పాపమే కదా అనుకోవచ్చు, ఇందాక చెప్పాను కదా సాక్షి. ఇప్పుడు మన దేవుడు కూడా అలాగే చూస్తున్నట్టు అలాగే ఆదామవ్వలు కానీ చిన్న పాపాలు అది పెద్ద పాపంగా మార్చబడ్డదండి. నోవహు దగ్గరికి వచ్చినప్పటికీ తుడిచివేయబడ్డాడు. హల్లెలూయా. ప్రజలందరినీ ఏం చేశాడు? దేవుడు తుడిచేశాడు, జలప్రళయం ద్వారా తుడిచేశాడు. అలాగనే మనం అనుకుంటే చిన్న పాపమే కదా అని అనుకుంటాం. చిన్న పాపమే తీసేసుకోవాలి. మన చిన్న పాపం మనం కడిగి పవిత్రపరచుకోవాలి దేవుడి మందిరంలో. ఈ 40 రోజులు లెంట డేస్ వచ్చాయి కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుడు పొందిన సిలువు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పొందిన దెబ్బలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత కలుగుతుందని మనం తెలుసుకోవాలండి. హల్లెలూయా. ఆయన పొందిన అతిక్రమం బట్టి మన నిమిత్తం అతిక్రమం పొందాడు కాబట్టి మనం ఏం చేయాలంట? సిలువ మరణం పొందినంత త్యాగం మనం చూపించాలి. ఇలా ఎవరికైనా ఏదైనా జరిగిన మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రేమ చూపించాలండి. దేవుడు ఈ లోకంలో ఎలాగా ప్రేమ కలిగి ఉన్నాడు అలా మనం ప్రేమ కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అలాగా మనం ఏంటంటే దేవుడు ఒక్క మరణం గురించి మనం 53:5 చూ మన అతిక్రమం బట్టి అతను గాయపరచబడాడు. మన అతిక్రమాలు బట్టి యేసు ప్రభువు గాయపరచబడ్డాడండి. అయితే ఆయన ఏ పాపం చేయలేదండి. ఆయన నోట ఏ కపటం లేదు. యేసు ప్రభువు ఏంటంటే ఆయన దగ్గర ఏ పాపం చేయలేదండి. ఆయన నోటితో చేయలేదు, చేతులతో చేయలేదు. మనం చేతితో చేసిన పాపాలను ఆయన మేకలు కొట్టబడింది. మన అతిక్రమాల తలంపులు బట్టి ఆయన ముళ్ళకిరాటం పెట్టబడి ఉన్నదండి. మనం చేసిన గాయములు బట్టి ఆయన్ని కొరడాలతో కొట్టారు. మన శరీరంతో చేసిన ప్రతి పాపాన్ని ఆయన 39 కొరడ దెబ్బలు తిన్నాడండి మన నిమిత్తం. హల్లెలూయా. ఇప్పుడు ఈవేళ ఏంటంటే యేసు ప్రభువారు సిలువు జ్ఞానాల గురించి వచ్చామంటే మన దేవుడిని పోలి మనం నడుచుకోవాలి. అపోస్తలుడు పౌలు ఏమన్నాడంటే క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునేది అన్నాడు. అంటే మనం ఏంటి? క్రీస్తు ప్రేమ మన రూపంలో చూపించాలి. అంటే దేవుడు ఇటువంటి ఓడరా అన్నట్టు చూపించాలి. అలాంటి మనం అనుకుంటారు దేవుడు నమ్ముకున్న ప్రజలు ఎలా ఉన్నారు, చాలా మంచి వాళ్ళు అంటే గల కారణం ఏంటంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రేమ ఏంటంటే దేవుడు ఒక్క ప్రేమను మన ప్రేమ ద్వారా దేవుడు ప్రేమ చూపించాలి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డలు చాలా ప్రేమ కలిగి ఉన్నారని అన్యంగా చాలా మంచిగా మాట్లాడుతున్నారు అని మనం మాట్లాడే రీతిగా ఉండాలి. హల్లెలూయా. మన సమాధాన శిక్ష అతని మీద పడేను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యేసు ప్రభువు పొందిన దెబ్బల వల్ల మన స్వస్థత అనేది జరుగుతుందండి. మన గొప్పతనం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మెడిసిన్ అనేది దొరకదు, కానీ స్వస్థత అనేది దేవుడి మందిరంలో ఉంటుంది. ఆయన ప్రతి పాపం ద్వారా ప్రతి శాపం ద్వారా దేవుడు మనకి విడుదల ఇస్తాడండి. హల్లెలూయా. మనకి ఎక్కడికి మనం ఏ అతిక్రమం చేసినా మనం దేవుడి మందిరంలో విడిచిపెట్టాలి. మన పాపాల నిమిత్తం ప్రార్థన చేయాలి. దేవుడు స్వస్థత శీఘ్రంగా మన దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవుడికి మనం వినకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్.